సారంగా యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు నమస్తే. నా పేరు కేఏ మునిసురేష్ పిళ్ళే, జర్నలిస్ట్ని. కథలు, ఇతర సాహిత్య ప్రక్రియల్లో కూడా కొంత సాధన చేస్తుంటాను. ఇప్పుడు సారంగా వీక్షకుల ముందుకు రావడానికి కారణం, నాకు శీలావి సాహితీ చిత్రకళా వేదిక వారు 2025 సంవత్సరానికి గాను శీలా వీర్రాజు కథానికా పురస్కారం ప్రకటించడం. నేను ప్రచురించిన 3వ కథా సంపుటి గారడీవాడు ఈ అర్హతను నాకు సంపాదించి పెట్టింది. అవార్డు ప్రకటించిన శీలా సుభద్రాదేవి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ నేపథ్యంలో దాదాపు 30-40 ఏళ్లుగా సాగుతున్న నా సాహిత్య ప్రస్థానం గురించి సారంగా వీక్షకులతో క్లుప్తంగా పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను జర్నలిస్ట్ కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్నగారు కూడా జర్నలిస్టు. ఒక చిన్న పత్రిక నడిపేవాళ్ళు. ఆదర్శిని అనే పేరు గల చిన్న పత్రిక నడిపేవాళ్ళు శ్రీకాళహస్తిలో. అయితే నేను కథలు కానీ కవితలు కానీ బాల్యంలో సహజంగా కవితలు రాస్తుంటాం. ఎవరైనా ముందు కవితలే రాస్తారని నాకు అనిపిస్తుంది. ఇవి రాయడం చాలా అనుకోకుండా జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే మా ప్రెస్లో నేను ఒక వర్కర్ని. మా నాన్న నడిపే ఆదర్శిని పత్రిక ప్రచురించే ప్రింటింగ్ ప్రెస్లో నేను కూడా ఒక వర్కర్ని. నేను కవిత్వం రాయడం ఎలా జరిగేదంటే, ఒక పేజీకి సంబంధించి మ్యాటరు అప్పుడు చేత్తో కంపోజ్ చేసే ప్రక్రియ, హ్యాండ్ కంపోజింగ్ అనేవాళ్ళం. ఇప్పుడు కంప్యూటర్లు వచ్చాయి. మనము ఒక పేజీకి సరిపడా మ్యాటరు మా నాన్న ఇస్తాడు, కంపోజ్ చేస్తుంటాము. పేజీ అంతా మేకప్ చేస్తున్నప్పుడు అయిపోయే పరిస్థితిలో స్టిక్ అంటారు. స్టిక్ అంటే ఒక 8 లైన్లు ఉంటుందన్నమాట. ఒక 2 స్టిక్కుల మ్యాటరు, 3 స్టిక్కుల మ్యాటరు అక్కడ షార్టేజ్ వస్తే పేజ్ డిజైన్లో తక్కువ పడిందంటే అప్పుడు మళ్ళీ మా నాన్న అడగాలి అక్కడ ఏం నింపాలి అని. ఆయన మళ్ళీ ఏదైనా రాసి ఇవ్వాలి. అయితే ఇలా 1-2 స్టిక్కుల మ్యాటర్ తగ్గినప్పుడల్లా నేను ఆ 8 లైన్లు లేదా 16 లైన్లు అప్పటికప్పుడు ఏదో కంపోజ్ చేసి పేజీ నింపి ప్రింటింగ్ చేసి పంపేవాళ్ళం. ఇలా అంటే వేరే వాళ్ళు రాసే కవితలన్నీ కూడా పత్రిక కోసం కంపోజ్ చేయడంలో భాగంగా చదివేవాడిని కాబట్టి, ఇలా రాస్తే కవిత, ఇలా వ్యక్తీకరిస్తే కవిత అనే ఉద్దేశంతో నేను కొన్ని రాయడం అనేది మొదలైందని అనుకోవాలి. నేను రాస్తే ప్రచురణ కాకుండా ఉండే అవకాశం అప్పట్లో లేదు. ఇప్పుడుంది, అప్పట్లో లేదు. ఎందుకంటే పత్రిక మాదే, కంపోజ్ చేసేది నేనే, ప్రింట్ చేసేది నేనే. ఇంక ప్రింట్ కాకుండా పోయే అవకాశం లేనే లేదు. అలా రాసిన ప్రతి చిన్న కవిత లేదా కొద్దిగా ఒక హాఫ్ పేజీ మ్యాటర్ అలా కావాలంటే కథ రూపంలో రాయడం, ఇలా ప్రతిదీ ప్రచురణ అయ్యేది. నేను రాసింది కథ కవిత అనే భ్రమలోనే రాయడం మొదలెట్టాను. నేను రాసిందే కవిత, రాసిందే కథ అనే తరహాలో. ఇది బహుశా నేను హై స్కూల్ చదివే రోజుల నుంచి కూడా జరుగుతూనే వచ్చింది. సీరియస్గా కథ అంటే మా సొంత పత్రిక ఆదర్శినిలో పబ్లిష్ అయ్యేవి కాకుండా కథ, సీరియస్ కథ అయినా అది ఒక గుర్తింపు ఇవ్వడం, మనకి ఒక ఆనందాన్ని కలిగించడం అనేది ఇంచుమించుగా 92లో జరిగింది. అప్పట్లో అది కూడా మా పత్రిక ద్వారానే, ఆదర్శిని ద్వారానే. ఆ రోజు అనే ఒక కథ, చిన్న కథ, 4-5 పేజీలు కథ. అంటే అప్పట్లో పేజీకి వచ్చే మ్యాటర్ చాలా తక్కువ ఉండేది ఇప్పటి దాంతో పోలిస్తే.
ఈ చిన్న కథ ఆదర్శినిలో పబ్లిష్ అయినప్పుడు దామల చెరువు నుంచి మధురాంతకం రాజారాం గారు ప్రత్యేకంగా నాకు ఒక పోస్ట్ కార్డ్ రాశారు. మా నాన్నగారికి ఆయన మిత్రులు. మా పత్రిక ఆయనకి ప్రతి వారం వెళుతుండేది. ఆ పత్రికలో ఆ కథ చదివి ఆయన తనంతగా నాకు పోస్ట్ కార్డ్ రాశారు. నాయన, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో కథా రచయితలు లేని లోటు నీ వల్ల తీరుతుంది అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను అని. అది ఆ రోజుల్లో చాలా ప్రాథమిక దశలో నేను కథలు రాసే రోజుల్లోనే నా జీవితానికి లభించిన అతి పెద్ద సర్టిఫికెట్. ఇంకొద్ది కాన్ఫిడెంట్గా రాయడం మొదలెట్టాను. కానీ 93లోనే ఉద్యోగ జీవితంలోకి ప్రవేశించడం, జర్నలిస్ట్ ఉద్యోగం కాబట్టి ఇతర పత్రికల్లో రాయడానికి కొన్ని నిషేధాజ్ఞలు, నియమాలు. ఈ నేపథ్యంలో దాదాపు 15 ఏళ్ల పాటు రచన అనేది మందగించింది. చాలా పరిమితంగా, దొంగ పేర్లతో అలాగా చాలా పరిమితంగా, ఎప్పుడో ఇది రాయాల్సిందే అని అనిపించిన సందర్భాల్లో కొన్ని కథలు మాత్రం రాశాను. అవి పబ్లిష్ అయ్యాయి. 2004-5 ప్రాంతంలో ఉద్యోగం మానేసిన తర్వాత జర్నలిజం నేపథ్యంగా రాసిన రాతి తయారీ కథ ఆ ఏడాది తానా వాళ్ళు నిర్వహించిన కథల పోటీలో ప్రథమ బహుమతి సాధించింది. అప్పటిదాకా ఎప్పుడు నేను పోటీలకు పంపడం ఇలాంటి అనుభవాలు కూడా లేవు. సీరియస్ కథలు రాయడం మొదలెట్టాక 2005లో తానా ఎంపిక చేసిన కథను అప్పట్లో నవి వీక్లీ ప్రచురించింది. ఆ కథ జర్నలిజంలోని బాధాకరమైన కోణాలని, వేదనతో కూడిన కోణాలని పరిచయం చేసిన కథ. సాధారణంగా జర్నలిజం గురించి, అందులో ఉండే కష్టాల గురించి కథలు తక్కువగా వస్తుంటాయి. ఆ రోజులకు బహుశా చాలా తక్కువగా వచ్చే కథల్లో అదొకటి కావచ్చు. పైగా అది చూపించిన కోణం, టీవీ మీడియా అప్పుడే వస్తోంది. ఆ టీవీ మీడియా జర్నలిస్టులని ఎంతగా బండబారేలా చేస్తుంది అని చెప్పే ఆ కథ కొంచెం మంచి పేరే తెచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా నిజానికి ఇది ఇలా ఇలా జరగడం సిగ్గుపడాలి కూడా రచయితగా. ఎందుకంటే 2005లో రాతి తయారీ కథ పబ్లిష్ అయితే 2025లో ఇప్పుడైనా సరే నేను ఎవరికైనా కొత్తగా పరిచయం చేస్తే ఎవరైనా, వాళ్ళు నన్ను వెంటనే అడుగుతారు, ఆ రాతి తయారీ కథ రాసింది మీరే కదా అని. నాకు ఒక చెంపదెబ్బ కొట్టినట్టు ఉంటుంది. రాతి తయారీ తర్వాత నేను కథలు రాయలేదా, లేదా అంత మంచి కథ రాయలేకపోయానా, రాతి తయారీతోనే నా నా గుర్తింపు వచ్చే కథ ఆగిపోయిందా నా నుంచి అని అనిపిస్తుంటుంది. సరే, అలా రాతి తయారీ కథ ఆ ఏడాది కథా సంపుటిలోకి కూడా, సంకలనంలోకి కూడా ఎంపికైంది. తర్వాత అడపాదడపా రాయడం, సీరియస్గా రాయడం కాకుండా అడపాదడపా రాజారాం గారు అనేవాళ్ళు, నాతో అనేవాళ్ళు. ఆయన నన్ను దిద్దిన వ్యక్తి, దిద్దిన మహా రచయిత. కథలు రాయడంలో మెళకువలు, జీవితాలను పరిశీలించడంలో ఉండవలసిన దృష్టి నాకు నేర్పిన రచయిత. ఆయన అనేవాళ్ళు, నాయన, మీరు జర్నలిస్టులు రచయితలుగా చచ్చిపోతారు. ఎందుకంటే ఏదైనా ఒక అనుభవం నుంచి అది మిమ్మల్ని మెలిపెట్టి దీన్ని రాయకుండా ఉండలేను అని మదనపడి నలిగిపోతే తప్ప ఒక కవిత కానీ కథ కానీ
బయటికి రాదు. మీరు జర్నలిస్టులు రోజు కొన్ని పేజీలు రాసేస్తుంటారు. ఇలాంటి నేపథ్యంలో మీకొచ్చే ప్రతి ఆవేశం, ప్రతి బాధ, ప్రతి వేదన ఏదో ఒక చోట అక్షరాల్లో బయటకొచ్చేస్తూ ఉంటుంది. ఇంక మీరు కథలు రాయడం జరగదు అనేవాళ్ళు. బహుశా అది నిజమే అని కూడా అనుకోవాలి. నా విషయంలో కొంత జర్నలిస్ట్ కావడమే రాయించిందని కూడా చెప్పాలి. ఎందుకంటే నిజం ఎలాగంటే 2004 దాకా అంటే ఉద్యోగం మానేసేదాకా 2005 వరకు రాసిన కథలు కొన్ని అయితే ఆ తర్వాత నేను కాస్త విస్తృతంగా రాశాను. జర్నలిస్ట్ కావడమే నాతో రాయించింది ఎలాగా అంటే కూడా ఒక కారణం ఉంది. జర్నలిజంలో మనం అనుకుంటాం కానీ చాలా పరిమితులు ఉంటాయి రాయడానికి. ఒక సత్యం మనకి తెలుస్తుంది. అది సత్యం అని మనకు తెలుసు. కానీ దాన్ని సత్యంగా మనం పత్రికలో రాయడం మన చేతుల్లో ఉండదు. నేను యాజమాన్యాల గురించి మాట్లాడడం లేదు. నిబంధనల గురించి చెప్తున్నాను. ఉదాహరణకి ఒక మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి పల్లెకు సమీపంలో ఉండే వ్యవసాయ బావిలో పడి చనిపోతుంది. ఆమె పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి ఆరళ్ళు తట్టుకోలేక చనిపోయిందనే సంగతి ఊరందరికీ తెలుసు. జర్నలిస్ట్‌కి కూడా తెలుసు. అతని ద్వారా డెస్క్‌లో ఉండే మాకు కూడా తెలుసు. కానీ ఆ విషయం రాయడం మా చేతుల్లో లేదు. పోలీసు కేసు ఎలా రిజిస్టర్ అయితే ఆ వివరాలు మాత్రమే రాయాలి. పోలీసు కేసు ఎలా రిజిస్టర్ అయితే ఆ వివరాలు మాత్రమే రాయాలి. ఎఫ్ఐఆర్‌లో ఉన్న విషయాలు తప్ప మనం తెలిసింది కదా అని నిజాలని రాయడానికి జర్నలిస్ట్‌కి అధికారం లేదు. అతను కూడా కోర్టు చుట్టూ తిరగాల్సొస్తుంది రాస్తే. కానీ మనకు తెలిసిన సత్యం సంగతేంటి? మనకి నిజం తెలిసి ఆ నిజాన్ని బయటికి చెప్పలేకపోతున్నాం అనే మదనం సంగతేంటి? జర్నలిస్ట్ కావడమే రచయితలను చంపేస్తుంటుంది అని రాజారాం గారన్న నేపథ్యంలో జర్నలిస్ట్ అయినందువల్ల జర్నలిస్ట్‌గా చేయలేకపోయిన పనిని చేయడానికి కథ గాని, కవిత గాని నాకు గొప్ప ఊరట కలిగించాయి. రాయడం అనేది నాకు గొప్ప ఊరట కలిగించిందని చెప్పాలి. కథలైనా సరే ఒక అంశం చాలా బలంగా చెప్పాలనుకున్నప్పుడు డీటెయిల్డ్‌గా ప్రధానంగా బలం కాదు. డీటెయిల్డ్‌గా చెప్పాలనుకున్నప్పుడు నేను కథా మార్గాన్ని ఎంచుకున్నాను. ఈ ఈ పాయింట్ ప్రజల్లోకి వెళ్ళాలి. నలుగురికి తెలియాలి అనుకున్నప్పుడే కథలయ్యాయి. అదే ఏదైనా ఒక విషయం మీద పట్టలేనంత తక్షణావేశం వస్తే అవన్నీ నేను రాసిన కవితలయ్యాయి. చాలా కవితల్ని పత్రికలు వేయడానికి కూడా ఒప్పుకోలేదు. చాలా అంటే నేను పంపిందే ఒక 4, 5 వాళ్ళు వేసేవాళ్ళు కాదు. రాసినవి ఒక 50, 60 ఉన్నా పంపినవి 4, 5 అయితే ఎవరు వేయలేదు కూడా. మేము కూడా ఉద్యోగం చేసుకోవాలన్నా నీ కవిత ఇస్తే కుదరదు అని చెప్పిన సందర్భాలున్నాయి. అయితే ఈ తక్షణావేశం దిగిపోవడానికి నాకు కవిత ఎలా ఉపయోగపడిందో, ఒక పాయింట్‌ని డీటెయిల్డ్‌గా చెప్పడానికి కథ అలా ఉపయోగపడింది. ఇప్పుడు నేను చెప్పినట్టే ఆ ఇద్దరు పిల్లల సహా తల్లి ఆత్మహత్య చేసుకోవడం అనే సంఘటనల్ని ఒక ఒక ఉన్మాదంలాగా ఒకరిని చూసి మరొకరు చేసుకుంటున్నట్లుగా నేను చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు వరుస సంఘటనలు రోజుకి 2, 3 చోట్ల 2, 3 గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు వరుసగా ఒక 10 వరకు జరుగుతూ వచ్చాయి జిల్లాలో. అలాంటి సందర్భాల్లోనే నేను రాయలేకపోయిన సత్యాన్ని 'తోటకాడ బావి' అనే కథ కింద రాశాను. నాకిప్పటికీ అలాంటిది కదా కావాలి, అలాంటిది ఏదైనా ఉపయోగం ఉంటే ఉంటుంది అలాంటి కథల వల్ల అని చాలా సార్లు అనిపిస్తుంటుంది ఆ కథ గురించి. అలా నేను 'పూర్ణము నిరంతరము', 'రాతి తయారీ' అనే 2 కథా సంపుటాలు తీసుకొచ్చాను. నేను రాసిన వాటిలో 'స్వాతి' వారపత్రికలో 2 సీరియల్స్ కూడా వచ్చాయి. అప్పటికి నేను ఉద్యోగంలోనే ఉన్నాను. 'భారతీ కృష్ణ' అనే కలం పేరుతో
16 వారాల సీరియల్స్ పోటీల్లో ఆ 2 సీరియల్స్ కూడా బహుమతి పొందాయి. ఒకటి 'సుపుత్రికా ప్రాప్తిరస్తు' అయితే రెండవ సీరియల్ 'పుత్రికా శతృహు'. ఇందులో నాకు కొద్దిగా ఆసక్తికరమైన, సంతృప్తి ఇచ్చే విషయం ఏంటంటే రెండవ సీరియల్ 'పుత్రికా శతృహు' పూర్తిగా జర్నలిజం నేపథ్యంగా ఒక జర్నలిస్టు చుట్టూ తిరిగే కథ కావడం ఒక తృప్తి. అలాగే నేను ఇప్పటికీ 7 పుస్తకాలు వెలువరించాను. ఇప్పుడు చెప్పినట్టు 'పూర్ణము నిరంతరం' రాతి తయారీతో పాటు 2023లో 'గారడీవాడు' 3వ కథా సంపుటిగా వచ్చింది. 'షష్ఠముడు' అనే కవిత్వ సంపుటి కూడా వచ్చింది. శివారెడ్డి గారు దానికి ముందు మాట కూడా రాశారు. అలాగే నేను రాసిన సంపాదకీయ వ్యాసాలతో 'మునివాక్యం' అనే పుస్తకం కూడా వచ్చింది. 2 నవలలు కూడా వచ్చాయి. ఇలా 7 పుస్తకాలు ప్రచురించిన తర్వాత ప్రత్యేకంగా 2023లో 4 పుస్తకాలు వచ్చాయి. ఒక కథా సంపుటి, నవల, వ్యాసాల సంపుటి, కవిత్వం. వీటిలో కవిత్వం మినహా మిగిలిన 3ంటికి కూడా వివిధ పురస్కారాలు లభించాయి. నవల 'పుత్రికా శతృహు'కు చిత్తూరులో కుప్పం రెడ్డమ్మ అవార్డు, అలాగే సంపాదకీయాల సంపుటి 'మునివాక్యం'కు విశాఖపట్నంలో మక్కిన రామసుబ్బయ్య ఫౌండేషన్ వారు ఉత్తమ మనోవైజ్ఞానిక రచన కింద ఒక పురస్కారం. ప్రత్యేకంగా 'గారడీవాడు'కు 4 పురస్కారాలు వచ్చాయి. ఒకటి పలమనేరు కేంద్రంగా నడిచే సాహితీ సంస్థ శివేగారి దేవమ్మ ఫౌండేషన్ వారు ప్రకటించిన పురస్కారం అయితే, రెండవది కరీంనగర్ జిల్లా వేములవాడ కేంద్రంగా ఈశ్వర్ గారి ముక్తేశ్వరి ఫౌండేషన్ పేరుతో ఏర్పాటు చేసిన సంస్థ ఆ ఏడాదికి ఉత్తమ కథా సంపుటిగా పురస్కారం ఇచ్చింది. అలాగే నెల్లూరులో గోవిందరాజు సీతాదేవి సాహిత్య పురస్కారం కూడా లభించింది. వీటితో పాటు కథా సంపుటలో ఇవన్నీ కథా సంపుటలు లేదా ఆయా పుస్తకాల పోటీలు నిర్వహించినప్పుడు నేను పంపితే వచ్చిన పురస్కారాలు. ఇప్పుడు అందుకోబోతున్న శీలా వీర్రాజు కథానికా పురస్కారం కాస్త భిన్నమైంది. వీర్రాజు గారు 2022లో మరణించిన తర్వాత గత ఏడాది నుంచి సుభద్రాదేవి గారు ఆయన పేరిట ప్రతి ఏడాది ఒక రచయితకు, ఒక చిత్రకారుడికి పురస్కారాలు అందిస్తున్నారు. వారే ఎంపిక చేసి పురస్కారాలు ఇస్తున్నారు. ఈ ఏడాది రచయితగా గారడీవాడు ఇచ్చిన అర్హతతో నాకు, అలాగే చిత్రకారుడిగా పిఎస్ చారికి పురస్కారాలు ప్రకటించారు. మనం అప్లై చేసినది కాకుండా వాళ్ళంతగా ఎంపిక చేసి పురస్కారం ప్రకటించడం అనేది మనకి మరింత సంతోషం కలిగించే విషయం. కథల విషయానికి వస్తే గారడీవాడు దేవుడు మనుషులను ఆడిస్తున్నాడా, మనుషులు దేవుడిని ఆడిస్తున్నాడా అనే అంశం చుట్టూ తిరిగే కథ. దేవుడికి విలువ అనేది, దేవుడికి మహిమ అనేది ఆ గుడిలో పెట్టే టికెట్ రేటును బట్టి ఉంటుంది. అంతే తప్ప ఆధ్యాత్మిక ప్రాశస్త్యం తెలిసినా తెలియకపోయినా ఒక గుడిలో దర్శనానికి పెట్టే టికెట్ను బట్టి ఆ దేవుడి విలువను భక్తులు పరిగణించే పరిస్థితి ఇప్పుడు వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనుషుల్ని దేవుడు ఆడిస్తున్నాడు అనేది కాదు, మనుషుల్ని ఆడించే గారడీవాడు దేవుడు అనే వాతావరణం పోయింది. దేవుణ్ణి ఆడించే గారడీవాడుగా మనిషే అవతరించాడు.
అని చెప్పే కథ ఇది. అలాగే ఇందులో 'వితండం మామ' లాంటి కొన్ని కథలుంటాయి. నాకు బాగా 'గేణమ్మ' అనే కథ గాని, సిస్టమ్‌లో, వ్యవస్థలో ఉండే లోపాన్ని దిద్దుకోరు. మనకి సహజంగా ఓటు బ్యాంక్ రాజకీయాలే నడుస్తాయి కాబట్టి, ఓటు చుట్టూనే పథకాలన్నీ ఉంటాయి. లోపమని తెలిసినా, ఒప్పుకున్నా కూడా దిద్దుకోరు. అలాంటి ఒక లోపాన్ని, ఒక పేద జీవితాన్ని, అలాంటి వ్యవస్థలోని లోపం ఎలా ప్రభావితం చేస్తుంది అని చెప్పే 'జ్ఞానమ్మ' కథ గాని, మనిషి డిటాచబుల్‌గా ఉండడం ఎలాగో అలవాటు చేసే 'వితండమ్మ' కథ గాని, ఇవన్నీ కూడా ఈ 'గారడీవాడి సంపుటిలో' ఉన్నాయి. మొత్తానికి ఇది నన్ను శీలా వీర్రాజు గారి పేరిట ఏర్పాటైన ప్రతిష్టాత్మక పురస్కారానికి అర్హుడిగా ఎంపిక చేయడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ ముచ్చట్లన్నింటినీ సారంగా వీక్షకులతో పంచుకున్నందుకు కూడా చాలా సంతోషిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అఫ్సర్ అన్నకు కూడా, ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.